సత్య, బస్ వచ్చిందా? ఇంకా రాలేదే, అందుకే వెయిట్ చేస్తున్నాను. అవునే, నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారన్నావు. ఏమైంది? ఆ పెళ్ళికొడుకు నచ్చాడా? అదెందుకే ఇప్పుడు గుర్తు చేస్తావు? ఏంటి అలా అడిగావు? వాళ్ళు కట్నం ఎక్కువగా అడిగారా? వాళ్ళు కట్నం అడిగినా నేనంత బాధపడేదాన్ని కాదే. మరేంటి, పెళ్ళికొడుకు నువ్వు నచ్చలేదన్నాడా? నచ్చలేదంటే అస్సలు బాధపడేదాన్ని కానే. కానీ వాళ్ళు నేను కుంటిదాన్నని అవమానించారు. నేనేమైనా ఇలా అవుటితనం కావాలని చెప్పి కోరుకుని పుట్టానా? ఆ దేవుడు చేసిన తప్పుకి నేనెందుకీ శిక్ష అనుభవించాలి, అవమానాలు పడాలి? వాళ్ళు అలా అన్న మరుక్షణం చావాలనిపించిందే. ఊరుకోవే, వాడు కాకపోతే ఇంకొకడు, వదిలేయ్. అవును సత్య, నీ మంచితనానికి మంచి భర్తే దొరుకుతాడు. నాకా నమ్మకం లేదే. అలా అంటే ఇలాగే ఆశ పడకపోవచ్చు, కానీ నమ్మకంతోనే బతకాలి. అందరూ వీళ్ళలా ఉండరు కదా. మంచివాళ్ళు అసలు ఉండరనుకోకే. ఆదర్శాలు, మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు లక్షకొకరైనా ఉంటారే. నీకు తగినవాడు ఎవడో ఒకడు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడే. గ్యారంటీగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, దిగులు పడకే. లోపం నీకు లేదా? లోపమున్నదానివి నువ్వే ఇలా మాట్లాడుతున్నావు. అన్నీ సరిగ్గా ఉండుంటే ఈ భూమి మీదే ఆగేదానివి కాదనుకుంటా. ప్రియా, తనని తక్కువ చేసి మాట్లాడుకో, నేను భరించలేను. ఏంటండి మీరనేది? ఇంకేం మాట్లాడుకో. వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు. తన లోపం ఎత్తి చూపుతారని తెలిసి కూడా బాధపడకుండా ఎదిరించి మాట్లాడటం తన ఆత్మవిశ్వాసం. ఒంటికాలతో ఉద్యోగం కోసం వెతుకుతూ తన బతుకు తను బతకాలని పోరాటం చేస్తుంది. అది ఆమె నమ్మకం. అలాంటి అమ్మాయిని చూసి గర్వపడాలి కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు. నా దినా 1,00,000 మందిలో ఒక్కడే. దినాన్ని ప్రేమించడం నా అదృష్టం. ఏంటిది, ఎక్కడికెళ్ళినా ఇలా జ్ఞాపకం వస్తున్నాడు? ప్రియా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అత్తయ్య, ఇక్కడ కూర్చున్నారా? గుడికొచ్చి చాలాసేపైంది కదా. మావయ్య ఇంటికొచ్చారు, మీరెక్కడా అని అడిగారు. గుడికెళ్లారని చెప్పాను. ఎంతసేపటికి మీరు రాకపోయేసరికి వెళ్ళి తీసుకురా అంటే వచ్చాను. ఆయన నన్ను అడగడం ఏంటి, నువ్వు రావడం ఏంటి? అసలు విషయం ఏంటి జయంతి? ఏం చెప్పమంటారు అత్తయ్య? ఆ గోపి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు అనుకోలేదు. ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఏమైంది జయంతి? ఎందుకు అలా అంటున్నావు? ఏం చెప్పనత్తయ్యా, మావయ్యని నేను కాపురానికి వచ్చిన తర్వాత ఇలా ఎప్పుడు చూసింది లేదు. పాపం మొహం అంతా మార్చుకుని చాలా బాధపడుతున్నారు. ఆయనకేమైంది? ఆ గోపి మావయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో దిన గురించి, ప్రియ గురించి చాలా తప్పుగా చెప్పారంట. అతనేమో నేరుగా మావయ్య మొహం పట్టుకుని, ఏంటయ్యా నారాయణ, ఆడపిల్లని అలాగేనా పెంచేది అని ప్రియ గురించి అసహ్యంగా మాట్లాడి మావయ్యని అవమానించాడట. మావయ్య మనసుకి బాధేసి ఇంటికొచ్చేశారు. మిమ్మల్ని వెంటనే పిలుచుకురమ్మన్నారు. రండత్తయ్య, వెళ్దాం. ఆయనకి నా పరిస్థితి ఎదురైందా? నాలాగే బాధపడుతున్నారా? మీకేమైంది అత్తయ్య అలా అంటున్నారు? ఏం చెప్పను జయంతి, ఇందాక కమలమ్మ ఇక్కడే కనిపించి ఆ అర్చన మొగుడు ఆవిడతో కూడా ప్రియ గురించి, మీ అన్నయ్య గురించి తప్పుడు మాటలన్నీ మాట్లాడాడట. ఆవిడలా అనగానే నా గుండె కలుక్కోమంది. క్షణం ఆగిపోయింది. ప్రియకి మంచి సంబంధం ఉంది, అర్జెంటుగా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేయండి అంతే. అది విని నేను బిత్తరపోయాను. ఆ పెద్దల్లుడు ఇలా చెప్పాడే అని బాధపడుతున్నాను. సూపర్, మా అన్నయ్య తెలివిగా ఇలా ప్లాన్ వేశాడన్నమాట. అటు మావయ్యకి, ఇటు ఈవిడికి ఎవరి ద్వారానో చెప్పించి వీళ్లతో కన్నీళ్లు కార్పిస్తున్నాడా? ఏడవాలి, ఇంకా ఇంకా వీళ్ళు ఏడవాలి.
ప్రియ గురించి ఎవరికీ చెప్పకండి అని వినోద్తో చెప్పి వాడు మాత్రం ఊరంతా టముకేస్తున్నాడు. మన కుటుంబాన్ని బజార్ కిడుస్తున్నాడు. అయ్యయ్యో, ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలి? మీ అబ్బాయి ప్రియని కొట్టినప్పుడే చెప్పాను కదత్తయ్య, అదంతా గోపి ప్లానేనని. ప్రియాకు దినాకు ఎటువంటి సంబంధం లేదని నేనంటే మీరంతా నన్ను అనుమానించారు. నేను అబద్ధం చెప్తున్నానన్నారు. ఇప్పుడు మీకు నిజం తెలిసొచ్చింది కదత్తయ్య. గోపి అర్చనలు మునుపట్లా లేరత్తయ్య. వాళ్ళిద్దరూ మన మీద కక్ష పెంచుకున్నారు. మన పరువు ప్రతిష్టలు తీయాలని కంకణ కట్టుకున్నారు. దానికి ప్రియని బలి చేస్తూ కక్ష తీర్చుకుంటున్నారు. మన మర్యాదల్ని మంటగలపడానికి ప్రియ మీద లేనిపోని బురద చల్లుతున్నారు. ఊరంతా దాని మీద చెడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ గోపి గుణం అర్థమైందా అత్తయ్య మీకు? సరే పదండి అత్తయ్య. వెళ్ళిన వరలక్ష్మి రాలేదు, పిలవడానికి వెళ్ళిన నేను రాలేదని మావయ్య కంగారు పడుతుంటారు. పదండి వెళ్దాం. జయంతి, మనం ఇంటికి కాదు వెళ్ళేది. ఎక్కడికత్తయ్యా? చెప్తాను పద. జయంతి రావే. వస్తున్నానత్తయ్యా. ప్రియా, నువ్వేనా? అవును, నేనే. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను ప్రియా. నీకు పట్టుదల చాలా ఎక్కువ. నువ్వు నన్ను చూడటానికి రాకపోతే నా పరిస్థితి ఏంటి అని లోపల భయపడుతున్నాను. చాలా డిప్రెషన్ కూడా ఫీల్ అయ్యాను. అలాంటి టైంలో నిన్ను చూడగానే ఆనందంలో అసలు మాటలు కూడా రావటం లేదు. నా మీద ప్రేమతో నీ పట్టుదలను వదిలేసి నా కోసం రావటం నిజంగా నాకెంత సంతోషాన్ని కలిగిస్తుందో. దినా, నేను ఓడిపోయాను దినా. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. అందుకే నీ దగ్గరికొచ్చాను. ఎందుకు ప్రియా అలా మాట్లాడుతున్నావు? అవును దీనా, కారులో బస్ స్టాప్లో అంత పట్టుదలగా మాట్లాడిందాన్ని. కానీ నేను తలుచుకొని క్షణం లేదు. నీ జ్ఞాపకాలే నా చుట్టూ తిరుగుతున్నాయి. వద్దు అని ఎంత బలవంతంగా అనుకుంటే అంతకన్నా గట్టిగా నీ ఆలోచనలే నా బుర్రలో తగులుతున్నాయి. నాతో ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళంతా నీ గురించే మాట్లాడినట్టు అనిపిస్తుంది. వాళ్ళ మాటల్లో నువ్వు నేనే కనిపిస్తున్నావు. దినా, నేను నిన్ను ఒక్కరోజు కూడా చూడకుండా ఉండడం కుదరదు. చూడకుండా ఉండలేమోనని భయంగా ఉంది. నువ్వు చెప్పింది నిజం. నా పట్టుదల మన ప్రేమ ముందు ఓడిపోయింది. అందుకే నీ దగ్గరికొచ్చాను. ప్రియా, ఎందుకలా ఓడిపోయాననే కోణంలో చూసి విచారించడం? ప్రేమే గెలిచింది అనే కోణంలో చూసి ఆనందపడు. నన్ను తలుచుకోకుండా, చూడకుండా, మాట్లాడకుండా ఉండలేనన్నావు చూడు, అదే నిజమైన ప్రేమ. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ప్రియా. అందుకే నేను ముందే చెప్పాను, ప్రేమలో పడ్డాక ఒకరికొకరు దూరంగా ఉండటం సాధ్యమైన విషయం కాదని. కానీ నువ్వు ఎందుకు కుదరదు, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, పట్టుదల ఉండాలి అంటూ లెక్చర్లు ఇచ్చి నా నోరు మూయించావు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా? ప్రేమని ఏది కట్టడి చేయలేదని. మనం ఒకళ్ళని విడిచి ఒకళ్ళని నిమిషం కూడా బతకలేం ప్రియా. నిజమే దీనా, పూర్తిగా అర్థమైంది. రా ప్రియా, రా. ప్రియా, ఫోన్ రింగ్ అవుతుంది, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. సరేరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను.
ఏం తాగావు? దాహంగా ఉంటే ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ డ్రింక్ తాగా. అవును, ఆ కూల్ డ్రింక్ ఏంటి టేస్ట్ అదోలా ఉంది? అది కూల్ డ్రింక్ కాదు ప్రియా, టిన్ బీర్. బీరా? అదెందుకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావు? మళ్ళీ తాగడం మొదలు పెట్టావా? అబ్బే తాగట్లేదు ప్రియా. ఫారెన్ నుండి మా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు నేను గతంలో లాగానే తాగుతున్నాను అనుకుని తీసుకొచ్చారు. తాగమని బలవంతం చేశారు. చచా, నేను తాగడం లేదు అని చెప్పేశాను. తెచ్చింది తీసుకెళ్ళాం కదరా అని ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళారు. నువ్వేమో కూల్ డ్రింక్ అనుకుని గట్ట తాగేశావు. దీనా, నిజం చెప్పు, నువ్వు నిజంగా తాగట్లేదు కదా? నాతో అబద్ధం చెప్పట్లేదు కదా? లేదు ప్రియా, మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను తాగడం లేదు. అయినా నేను నీకు అబద్ధం చెప్తానా? ప్రియా ప్రియా జాగ్రత్త. అరే నాకేదో తల తిరుగుతుంది. నువ్వు అబద్ధం చెప్పట్లేదు కదా? లేదు ప్రియా, ఒట్టేశాను కదా, నిజం. నిజంగా? నిజమే. పద లోపలికి వెళ్దాం. నిజం చెప్తున్నావా? నిజమే చెప్తున్నాను, నేను నీకేం అబద్ధం చెప్పట్లేదు ప్రియా. నువ్వు అలాగే నిదానంగా రా, నీకేమీ కాదు. జాగ్రత్త 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 జాగ్రత్త. అలా నిదానంగా రా. రాణి, ఏంటన్నా? ఎవరిదో బైక్ వచ్చినట్టుంది చూడమ్మా. నానా, ఏంటి? అన్నయ్య తన పాత బైక్ మీద వచ్చాడు. ఏంటి పాత బైకా? అవునా, బండికి పూలదండ కూడా వేసింది. అలాగా? అన్నయ్య, ఈ పాత బైక్ మళ్ళీ నువ్వు వేసుకొచ్చు. దీనికి దండ అది వేసింది, మళ్ళీ కొన్నావా? నేను కొనలేదమ్మా, అమ్మ కొనిచ్చింది. ఏంట్రా, భాగ్యం కొనిచ్చిందా? ఏమిట్రా నువ్వు మాట్లాడేది? నిజంగా భాగ్యమే కొనిచ్చిందా? అవును నాన్న, అమ్మ శివగాడిని తీసుకెళ్లి బండి కొని నాకిచ్చింది. అలాగా? భాగ్యం, భాగ్యం, చాయ్. ఏంటయ్యా? ఏంటే ఇది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందే. ప్రపంచ వింతల్లో ఈ వింత కూడా పక్కన చేరుతుందా అన్నట్టుగా ఉంది. అసలు ఇది కళా నిజమా? నీకలాగే అనిపిస్తుంది రేవయ్యా. సీసా తాగితే గాని నీకు నిజం అనిపించదు, కనిపించదు. పాపం వాడు బండి లేకుండా నడిచెళ్ళి బస్సులెక్కి నానా అవస్థలు పడుతుంటే నేను చూడలేకపోతున్నానయ్యా. నా మనసుకు చాలా బాధ కలిగింది. అందుకే వాళ్ళకి వీళ్ళకి వడ్డీలకిచ్చిన డబ్బులు వసూలు చేసి వీడికి బండి కొనిచ్చానయ్యా. మళ్ళీ వీడిని ఈరోజు బండి మీద చూడగలుగుతున్నాను. అందరూ వీడిని గొప్పగా చూస్తుంటే నా మనసుకు చాలా ఆనందంగా ఉందయ్యా. నాకు చాలా సంతోషంగా ఉందే. చూడవయ్యా, ఒక్కసారి వీడి ముఖం చూడు, ఎంత సంతోషంగా కనిపిస్తుందో. అవునరా గోపి, ఇప్పుడొచ్చావేంటి? అర్చన పొద్దున ఫోన్ చేసి మధ్యాహ్నం షెడ్డుకి భోజనం తీసుకురావడం కుదరదు, బయట తినేయమని చెప్పిందమ్మా. నేను ఇందాకే బయట భోజనం చేసేశాను. అర్చన ఎందుకు అలా చెప్పిందా అని భయం వేసింది. అర్చనకు ఒంట్లో బాగాలేదేమో చూసి వెళ్దామని వచ్చాను. ఏంటి, అర్చనకి ఒంట్లో బాగాలేదా? అర్చన, అమ్మా అర్చన, అర్చన, ఏమ్మా అర్చన, ఒంట్లో బాగాలేదా? వాడిని బయట భోజనం చేయమన్నావంట, ఏమైందమ్మా? అయ్యో, ఏం లేదత్తయ్యా, తల తిరుగుతున్నట్టుంది. కాసేపు పడుకుంటే తగ్గిపోతుందనిపించింది. అందుకే ఇవాళ వంట చేయలేదు. ఈయన్ని బయటే తినమన్నాను. అర్చన, నీకు తలనొప్పిగా ఉందన్న విషయం నాకు ఫోన్లో చెప్పొచ్చు కదా. నువ్వు మధ్యాహ్నం షెడ్డుకి రాను, బయట భోజనం చేయమని చెప్తే నేనెంత కంగారు పడ్డానో తెలుసా? చాలా భయపడ్డాను. సర్లే, ఇప్పుడు ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదు, కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది. నాకెందుకో నువ్వు కాసేపు పడుకుంటే తగ్గిపోయే నొప్పిలా అనిపించట్లేదు. మొహం కూడా చాలా నీరసంగా ఉంది. ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్దాం అర్చన. అమ్మా, నువ్వేనా అర్చనతో ఒక మాట చెప్పు. ఏంటమ్మా ఇది? ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, మాతో ఎవరికైనా చెప్పొచ్చు కదా ఒంట్లో బాగాలేదని. వాడికి ఫోన్ చేసి వంట చేయలేకపోతున్నాను, బయట తినమని చెప్పకపోతే ఒక్క మాట నాతో చెప్పుంటే అందరికీ కలిపి వండేదాన్ని కదా. అసలు ఎందుకమ్మా కళ్ళు తిరగడం? ఏదైనా పండ్ల వస్తువు తిన్నావా? దిష్టి తగిలిందేమో, దిష్టి తీనా? అబ్బే, దిష్టి లేదు, ఏం లేదత్తయ్యా. రాత్రంతా బాగానే ఉన్నాను కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎందుకో అలా ఉంది. ఇప్పుడు కాస్త తగ్గినట్టే ఉంది.